LCM and HCF of the following integers by prime factorization method. ఇక్కడ ఇచ్చిన ఈ ఇంటిజర్స్ యొక్క HCF LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం సెకండ్ ప్రాబ్లం చేసినట్టు చేయాలి. అది ఏదో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు 12 ఉంది. 12ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ని ఎలా చేయొచ్చు? ఇది 2 అనేది ప్రైమ్ నెంబర్. 12లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 2 6 12. మళ్ళీ 6లో 2 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 1 is 3. అంటే 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయొచ్చు? 2 into 2 into 3 అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 square into 3 to the power 1. ఓకే, 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 3 5 15 కాబట్టి 3 into 5 అంటే 3 to the power 1. 3 1 టైం వచ్చింది, అలాగే 5 కూడా 1 టైం వచ్చింది. అంటే పవర్స్ కింద వేసుకోవాలి. 21 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో 7 టైమ్స్ పోదు కాబట్టి 3 into 7 అంటే 3 to the power 1 into 7 to the power 1. ఓకే, ఇప్పుడు HCF చూద్దాం. HCF ఆఫ్ 12 15 అండ్ 21. ఇక్కడ HCFని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసేటప్పుడు మనం HCF ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా, దీంట్లోని కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్నే తీసుకోవాలి. సో కామన్గా ఏముంది ఇక్కడ? 3 అనేది ఈ 3 నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనే ఉంది కాబట్టి 3 కామన్గా ఉన్నప్పుడు 3 వేసాం. అయితే దీంట్లో స్మాలెస్ట్ పవర్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నారు. ఇప్పుడు కామన్గా 3 ఉంది అన్నటికి ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా వేరే ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒకవేళ కామన్ ఫ్యాక్టర్స్ని స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. HCF చేసినప్పుడు కామన్ ఫ్యాక్టరే తీసుకోవాలి. ఆ కామన్ ఫ్యాక్టర్స్లోని స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం తీసుకుని వాటిని మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి మనకి 3 అనేది మనకి HCF వస్తుంది. అది కాకుండా వేరేది కూడా వచ్చింది అనుకోండి, అది ఎలా చేయాలన్నది నెక్స్ట్ ప్రాబ్లంగా మనం నేర్చుకున్నాం. ఓకే, కాబట్టి HCF ఎంత ఇక్కడ? 3. ఎందుకు? 3 అనేది కామన్గా వచ్చింది, దానికి పవర్ అనేది అన్నట్లుగా 1 ఉంది కాబట్టి 3 అనేది HCF. ఓకే, LCM చూద్దాం. LCM ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్. అంటే దీంట్లోని LCM చేసినప్పుడు జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే, దాంట్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలి. కామన్గా ఉండక్కర్లేదు. HCFకి మాత్రం కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. అలా కాకుండా LCMకి కామన్ ఫ్యాక్టర్ కాకుండా ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఓకే, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుని దాంట్లోని గ్రేటెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుని వాటిని మల్టిప్లై చేయండి. ఓకేనమ్మా, ఇప్పుడు చూడండి, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇక్కడ? 2 ఉంది, అలాగే 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. కామన్గా ఉండట్లేదు, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకున్నాం. అయితే దాంట్లోని గ్రేటెస్ట్ పవర్ ఉన్నదాన్నే మనం తీసుకోవాలి. గ్రేటెస్ట్ పవర్ అంటే ఇక్కడ చూడండి, ఈ 2 స్క్వేర్. ఓకే, 3 అనేది 3 ఉంది కానీ 3 పవర్ 1. సో 5 ఒకసారి వచ్చింది, 7 ఒకసారి వచ్చింది. కాబట్టి LCM చేసినప్పుడు మాత్రం ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని కామన్గా ఉన్నా లేకపోయినా ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్లోని గ్రేటెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకుని వాటిని మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. HCF కోమో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. ఏమో అర్థమైందా? HCF కోమో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి. LCMకి ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకుని దాంట్లో గ్రేటెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకుని వాటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 4 3s 12. 12 5s ఎంత? 16 to 70 4 20. ఓకే, ఈ విధంగా HCFని LCMని ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం మనం చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా మనం గ్రేటెస్ట్ పవర్ కానీ స్మాలెస్ట్ పవర్ కానీ తీసుకోవాలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 17 23 and 29. దీన్ని మనం గమనిస్తే 17 23 29 ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్, అంటే కో ప్రైమ్స్ అంటారు. అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఏముండదు కాబట్టి దీనికి
హెచ్సిఎఫ్ ఎంత 1 అని మనం చెప్పచ్చు అనమాట. అయితే మనకి అలాగే ఎల్సిఎం ఏం చేయాలంటే ఏదైనా కోప్రైమ్స్ యొక్క ఎల్సిఎం చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ని మనం మల్టిపుల్ చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. అయితే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనకి చేయమన్నాడు కాబట్టి అదే విధంగా చేద్దాం. 17 ఎంత 1 × 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి. అలాగే 23 1 × 23, 29 1 × 29. ఓకే, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 and 29. ఇందులో చెప్పినట్టు అన్నింటికి కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్. స్మాలెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది కాబట్టి దీనికి హెచ్సిఎఫ్ అంతా 1 వస్తుంది. అలాగే ఎల్సిఎం ఆఫ్ 17, 23 and 29. సో దీంట్లో ఏం చేయాలి? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమున్నాయి? 17 × 23 × 29. సో దీన్ని మనం మల్టిపుల్ చేస్తే 11,339 వస్తుంది మనకు. సో హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం 11,339. ఓకే, చూద్దాం 8, 9 and 25. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 8 ఎలా రాయొచ్చు? 2 × 2 × 2 అంటే 2 2s are 4, 4 2s are 8 అంటే 2 to the power 3 అంటే 2 cube. 9 3 × 3 సో 3 square. 25 5 × 5 5 square. ఓకే, హెచ్సిఎఫ్ చూద్దాం 8, 9 and 25. సో హెచ్సిఎఫ్ దీంట్లోని ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. దీంట్లో కామన్గా ఏది లేదు కాబట్టి మనకి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఎల్సిఎం. సో ఎల్సిఎం మనం ఏం చెప్పుకున్నాం? ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్. సో ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుని గ్రేటెస్ట్ పవర్ వేయాలి. అన్నీ అండ్ ఒకసారి వచ్చినాయి కాబట్టి అప్పుడు దీన్ని ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 cube × 3 square × 5 square. సో దీన్ని మళ్ళీ చేస్తే 2 cube అంటే ఎంత? 8, 9 × 25. 8 9s are 72, 72 25 ఎంత? 1800. సో మనకి హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం 1800 వస్తుంది. ఈ విధంగా ఇచ్చిన ఇండివిజువల్స్ యొక్క ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మన ద్వారా ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 1.1లోని 4th ప్రాబ్లం చూద్దాం. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 = 9, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306 and 657. అంటే ఇక్కడ 2 నెంబర్లు ఇచ్చారు. అది ఎంత? 306, 657 ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అంతకుముందు ప్రాబ్లంలోనే హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఇచ్చిన 2 నెంబర్ల యొక్క రిలేషన్షిప్ మనం ఏ విధంగా చెప్పుకున్నాం? హెచ్సిఎఫ్ × ఎల్సిఎం = ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. సో దాన్ని ఉపయోగించి మనం ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, గివెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 = 9. సో మనం ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి హెచ్సిఎఫ్ × ఎల్సిఎం దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి అది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 9. సో ఎల్సిఎం మనకి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎం ఇప్పుడు ప్రోడక్ట్ మీన్స్ 306 ఇచ్చిన నెంబర్ 306 × 657. సో ఎల్సిఎం = 306 × 657/9. సో దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 9 3s 9 4s. సో 34 × 657 22,338 వస్తుంది. ఈ విధంగానే ఏదైనా ఇచ్చిన 2 నెంబర్ల యొక్క ఏదైనా హెచ్సిఎఫ్ అన్న అడగచ్చు, ఎల్సిఎం అని అడగచ్చు. లేదు అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చేసి ఆ 2 నెంబర్లో ఏదో ఒక నెంబరు కనుక్కోమనొచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడు మనం దీన్ని ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 1.1లోని 5th ప్రాబ్లం చూద్దాం. చెక్ వెదర్ 6n can end with the digit 0 for any natural number n. అంటే
ఇక్కడ 6 పవర్ n అనే ఒక నెంబర్ ఉంది. n యొక్క ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా సరే అది 0తో ఎండ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 6 to the power n అంటే 6ని ఏ విధంగా రాయొచ్చు, 2 into 3 to the power n. సో ఇది a into b to the power n కాబట్టి a to the power n into b to the power n 2 power n into 3 power n అని మనం రాయొచ్చు. అయితే ఇక్కడ ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అవ్వాలంటే ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా 2, 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు కాబట్టి, సో 5 లేదు కాబట్టి ఇది 0తో ఎండ్ అవుతుంది. కాబట్టి we know that if a number end with 0, it must have 2 and 5 as prime factors. సో ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2, 5 రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు కాబట్టి, సో 6 power n does not end the digit 0. So prime factorization of 6 power n, it has only 2 as prime factor but not 5. సో 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, సో 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, 5 అనేది లేదు కాబట్టి దెన్ 6 power n does not end with digit 0 for any natural number n. For any natural number n. కాబట్టి n యొక్క మనం ఏ నేచురల్ నెంబర్ తీసుకున్నా సరే 6 power n అనేది 0తో ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్సర్సైజ్ 1.1లోని 5th ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్లెయిన్ why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. అంటే ఇవి రెండుని కాంపోజిట్ నెంబర్స్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ చూద్దాం. 7 into 11 into 13 plus 13. సో ఇదంతా ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ కాబట్టి ఇదంతా ఒక నెంబర్ కిందే మనం తీసుకోవాలి, ప్లస్ 13. సో దీంట్లోని ఈ రెండు నెంబర్లోని కామన్గా 13 ఉంది కాబట్టి 13 మనం కామన్ తీసుకుంటే, సో దీంట్లో ఏం మిగిలింది, 7 into 11 ప్లస్ 1. సో 13 బయట తీసాం కాబట్టి దీంట్లో 7 into 11 ఉంది, ప్లస్ దీంట్లో 13 మనం కామన్గా తీసాం కాబట్టి 1 అనేది ఇక్కడ మిగులుద్ది అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 13 into 7 11 77, 77 plus 1 78. సో దీన్ని మనం 13 into 2 into 39 కింద మనం ఫ్యాక్టర్స్ కింద మనం రాయొచ్చు అనమాట. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకి 13 into 2 into 39 అనేది వచ్చింది కాబట్టి, సో ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రావాలి కాబట్టి ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో 7 into 11 into 13 plus 13 is a composite number. ఓకే, సో ఒకటి కన్నా మనకి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది అనమాట. అలాగే సెకండ్ చూద్దాం.
7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. సో దీన్ని కూడా ఇదంతా కలిపి ఒకే నెంబర్ కాబట్టి దీంట్లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 మనం కామన్ తీసుకుంటే 7 into 6 into 4 into 3 into 2 ప్లస్ 1 వస్తుంది. సో దీన్ని మనం మళ్ళీ చేసుకుంటే 7 6 are 42, 42 4s 168, 168 3 ఎంత 504, 504 into 2 108 అంటే 1008 plus 1. So it can be written as 5 into 1008 కి 1 కలిపితే ఎంత 1009 వస్తుంది. సో ఇక్కడ దీన్ని కూడా మనం గమనిస్తే ఇక్కడ 1 అనేది ఇక్కడ ఒక ఫ్యాక్టర్ కింద వస్తుంది అనమాట. కానీ 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి నెంబర్కి ఒక ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి 1 5 1009. సో ఇక్కడ కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి సో ఈ నెంబర్ కూడా మన కాంపోజిట్ నెంబర్ వస్తుంది అనమాట. కాబట్టి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి సో 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a composite number. సో ఈ విధంగా ఇచ్చిన నెంబర్ని మనకి ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని కానీ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చింది కాబట్టి అవి ప్రైమ్ నెంబర్స్ కాదు, కాంపోజిట్ నెంబర్స్ అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 1.1లోనే 7th ప్రాబ్లం చూద్దాం. దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. అంటే ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లోనే ఒక సర్క్యులర్ పాత్ ఈ విధంగా ఉందన్నమాట. సో సానియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. సానియా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇది ఒక రౌండ్ వేయడానికి అమ్మాయికి 18 minutes పడుతుందట. వైల్ రవి టేక్స్ 12 minutes. సో రవి అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ ఒక రౌండ్ పూర్తి చేయడానికి 12 minutes పడుతుంది. దే బోత్ స్టార్ట్ ఎట్ ది సేమ్ పాయింట్ అండ్ సేమ్ టైమ్ అండ్ సేమ్ డైరెక్షన్. వీళ్ళిద్దరూ కూడా ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో స్టార్ట్ అయితే ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ది స్టార్టింగ్ పాయింట్. తర్వాత వాళ్ళిద్దరూ ఎన్ని నిమిషాలకి మళ్ళీ ఒకే చోట కలుసుకుంటారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇటువంటి ప్రాబ్లం చేసినప్పుడు మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే ఎల్సిఎం మనం ఉపయోగించి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ది టైం టేకెన్ బై సానియా. కాబట్టి ఇది కంప్లీట్ చేయడానికి సానియాకి ఎంత టైం పడుతుంది 18 minutes పడుతుంది. సో టైం టేకెన్ బై రవి. సో రవికి 12 minutes పడుతుంది అనమాట. సో వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవడానికి ఎంత టైంలో కలుసుకుంటారని చేయడానికి ఈ రెండాటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 18 12. సో 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఎలా చేయొచ్చు 2 9s 18. సో ఇలా 3లో డివిజిబుల్ కాబట్టి 3 3s. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 1s అంటే 2 into 3 into 3. సో 2 power 1 into 3 square. సో అదేవిధంగా 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6 2 3s. మళ్ళీ 3 దీంట్లో 1 టైం పోతుంది కాబట్టి 2 into 2 into 3. సో 2 square into 3 power 1. సో ఎల్సిఎం ఎలా వస్తుంది ఎల్సిఎం ఆఫ్ 18 and 12. ఎల్సిఎం అంటే ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకునే దానిలో హైయెస్ట్ మనం ఎక్స్పోనెంట్ అంటే హైయెస్ట్ పవర్ని మనం వేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది 2 3. సో 2కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంది 2 ఉంది కాబట్టి 2 square. ఇక్కడ 3కి 1 2 ఉంది కాబట్టి 3 square. 2 square into 3 square ఎంత 4 into 9 36. సో సానియా and Ravi will meet again after 36 minutes at the starting point. అంటే 36 minutes తర్వాత స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ వాళ్ళిద్దరూ
మీట్ అవుతారనమాట. ఓకే.